హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన సెషన్ని ఒక చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. ఎర్త్ క్వేక్ ఇది మ్యాన్ మేడా లేక న్యాచురల్ డిజాస్టరా? ఇది క్వశ్చన్ మీకు. దీనికి ఆన్సర్ తెలుసుకునే ముందు ఒక చిన్న స్టోరీతో మనం దీని ఆన్సర్ తెలుసుకుందాం. టెస్లా ఈయన ఒక ఇంజనీర్, ఈయన ఒక సైంటిస్ట్, ఈయన ఒక ఫిలాసఫర్. ఈయన 1898లో తన రీసెర్చ్ ల్యాబ్లో చిన్న స్టీమ్ బేస్డ్ ఇంజన్ని లేదా ఆసిలేటర్ని తయారు చేశారు. ఈయన దాన్ని మ్యాన్హటన్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి దీన్ని ప్రయోగించారు. ఇది ప్రయోగించగానే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎర్త్ క్వేక్ రావడం మొదలెట్టింది. అది తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి పోలీసుని పిలిచారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న టెస్లా ఆ మిషన్ని డిస్ట్రాయ్ చేశారు. కట్ చేస్తే 1943లో ఆయన సస్పీషియస్గా చనిపోతారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రీసెర్చ్ పేపర్స్ కానీ ఆయన రీసెర్చ్ వర్క్ని కానీ గవర్నమెంట్ సీజ్ చేసి ఇప్పటికీ అవి ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే 150 years ముందే ఇలాంటి డివైస్ ఉన్నప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఇలాంటి డివైస్ చేయడం వీలు కాదంటారా? కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియజేయండి.